అందరికీ నమస్తే. నేను మీ జయరాం. మీరు చూస్తున్నది రణభేరి సామాన్యుడు న్యూస్ ఛానల్. ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబుకు శ్రీ శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సూర్యకుమారికి మధ్య గొడవ రాజుకుంది. కలెక్టర్ రాజాబాబు ప్రకాశం జిల్లా శ్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగమణిని ప్రభుత్వానికి సరెండర్ చేయడంతో ఈ గొడవ చెలరేగింది. విధి నిర్వహణలో నాగమణి తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారని కలెక్టర్ రాజాబాబు ఆమెను జూన్ 1న ప్రభుత్వానికి సరెండర్ చేశారు. అనూహ్యంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలను శ్రీ శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సూర్యకుమారి ఆమోదించలేదు. కలెక్టర్ రాజాబాబు జారీ చేసిన సరెండర్ ఉత్తర్వులను తీసుకొని సెక్రటరియట్కు వెళ్లిన నాగమణిని తిరిగి ఒంగోలులోనే పనిచేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ సూర్యకుమారి ఆదేశించడంతో నాగమణి తిరుగుటపాలో ఒంగోలుకు వచ్చారు. జూన్ 2న ఆమె విధుల్లో చేరారు. ఇంతకీ జిల్లా కలెక్టర్ ఆదేశాలను శ్రీ శిశు సంక్షేమ శాఖ ఎందుకు తిరస్కరించింది, అసలు ఏం జరిగిందని కలెక్టరేట్ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగమణిపై కలెక్టర్ రాజాబాబు చేసిన అభియోగాలు నిర్దిష్టంగా లేవని ప్రిన్సిపల్ సెక్రటరీ సూర్యకుమారి అభిప్రాయపడ్డారు. ఏ అధికారినైనా సరెండర్ చేయాలంటే ఆ అధికారిపై స్పష్టమైన అభియోగాలు ఉండాలి, అందుకు తగినట్టుగా ఆధారాలు సాక్ష్యాలు ఉండాలి. అయితే జిల్లా కలెక్టర్ రాజాబాబు ఎలాంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చూపకుండానే ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగమణిని ప్రభుత్వానికి సరెండర్ చేశారు. అందువల్లే జిల్లా కలెక్టర్ ఉత్తర్వులను ప్రిన్సిపల్ సెక్రటరీ సూర్యకుమారి పరిగణలోకి తీసుకోలేదని తెలిసింది. 2026 జనవరి 24న అనారోగ్యంతో మరణించిన బాలసదనం విద్యార్థిని కుంచాల మౌనిక కేసులో అప్పటి ప్రాజెక్టు డైరెక్టర్ సువర్ణను కలెక్టర్ రాజాబాబు ప్రభుత్వానికి సరెండర్ చేశారు. సువర్ణను సరెండర్ చేసి 4 నెలలు కూడా గడవక ముందే విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారనే కారణంతో ప్రస్తుత ప్రాజెక్టు డైరెక్టర్ నాగమణిని కూడా సరెండర్ చేయటం, నాగమణి స్థానంలో ప్రాజెక్టు డైరెక్టర్గా పురుష అధికారి బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావుని ఇన్ఛార్జిగా నియమించడాన్ని స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి అంగీకరించలేదు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులుగా మహిళా అధికారులనే నియమించడం ఆనవాయితీ. ఈ ఆనవాయితీకి విరుద్ధంగా వెంకటేశ్వరరావును నియమించడంతో కలెక్టర్ ఉత్తర్వుల్ని ప్రిన్సిపల్ సెక్రటరీ సూర్యకుమారి పక్కన పెట్టేశారు. కలెక్టర్ ఉత్తర్వుల్ని పక్కన పెట్టడానికి స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి మరో కారణాన్ని కూడా చూపారని తెలిసింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో బదిలీలపై నిషేధం ఉంది. బదిలీలపై నిషేధం ఉన్న నేపథ్యంలో నాగమణిని బదిలీ చేసి మరో అధికారిని ఎలా నియమిస్తారనే ప్రశ్నను ప్రిన్సిపల్ సెక్రటరీ సూర్యకుమారి లేవనెత్తినట్టు తెలిసింది. ఈ క్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ సూర్యకుమారి జిల్లా కలెక్టర్ రాజాబాబుకు ఒక లేఖ రాశారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగమణిపై చర్యలు తీసుకోవాలనుకుంటే నిర్దిష్టమైన ఆధారాలను అందజేయాలని కోరారు. ఇదే సమయంలో ఒంగోలు పర్యటనకు వచ్చిన శ్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాజాబాబును కలిసేందుకు ప్రయత్నించారు. అయితే కలెక్టర్ రాజాబాబు దొనకొండ, సంతమాగులూరు మండలాల్లో అధికారిక పర్యటనకు వెళ్లడంతో అది సాధ్యం కాలేదు. జిల్లా ఉన్నత స్థాయి అధికారుల మధ్య చెలరేగిన వివాదం ఎటువైపు దారి తీస్తుందో అని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగమణిని సరెండర్ చేయటంలో తప్పెవరిది, ఇది తప్ప లేక పొరపాట, ముగింపు ఎలా ఉంటుందనేది వేచి చూడాల్సి ఉంది.